శ్రీమాత్రే నమః. భగవద్బంధువులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. జగదాంబిక జగన్మాత రెండవ రోజు దండివారాకి అమ్మవారు అనుగ్రహము అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ఆ అమ్మవారికి కలశానికి నీటిగా అలంకరించుకున్నాను. అంతేకాకుండా ఈ రోజున బెల్లం దీపం పెడితే మంచిది కావున ఎలా పెట్టాలి బెల్లం దీపం అని చెప్పేసి చూపెడుతూ ఉన్నాను. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి. ఇత్తడి ప్లేట్లో మంచిగా నీళ్లు పోయండి. నీళ్లు పోసి కొద్దిగా గంధము పసుపు వేసి నీట్గా ఇత్తడి ప్లేట్ నీట్గా అలకండి. అలాగే ఆ జగదాంబిక జగన్మాతని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉండాలి. మీరు ఏ చేసేటప్పుడు కూడా తెలుసా అమ్మ మనసు పూర్తిగా స్మరించాలి. ఎలాంటి ఆలోచన విధానము మనసులోకి రానియద్దు. ప్రశాంతంగా ఉండాలి. మీ మనసు ఎలాంటి కల్మషం చెందకూడదు. పసుపు కుంకుమతో మాత్రమే అలంకరించుకోవాలి. కుంకుమతో కూడా అలంకరించుకుంటున్నా. కొద్దిగా అక్షంతలు తమలపాకులు పెట్టండి. ఉత్తరానికి కొట్టడి చూసుకొని తమలపాకు కూడలు ఉంటాయి కదా, ఉత్తరానికి కొట్టడి చూసుకొని బెల్లం నీట్గా కడగండి. బెల్లాన్ని సైడ్కి మొత్తం నీళ్ళు రాసి పసుపు రాసి నీట్గా బొట్లు పెట్టుకోండి. బెల్లానికి పెట్టేసి తమలపాకు పైన ఒక గుప్పెడు బియ్యాన్ని పొయ్యండి. పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇందులో ఒక 5 కానీ 3 కానీ పెట్టండి లవంగాలు. ఇలా నేను చూపెట్టిన విధంగా పెట్టండి కనుక మంచిది. మీరు అవకాశం బట్టి చూడండి. పెట్టేసి దీనిపైన బెల్లం కుందిని పెట్టండి. ఒత్తులు 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ తీసుకోండి. నేను ఇంట్లో చేసినవి స్వయంగా చేసుకున్నవి ఒత్తులు 3 ఒత్తులు ఉన్నాయి కదా, ఈ 3 ఒత్తులు కలిపి మళ్ళీ చేతిలోకి వేసుకొని మళ్ళీ చెయ్యండి ప్రశాంతంగా. చేసిన తర్వాత ఆవు నెయ్యి ప్రమిదలో కొట్టేయండి. ప్రమిదలకి ఆవు నెయ్యి నిండుగా. ఖచ్చితంగా ఇవి చేసేది మీరు మాత్రం ప్రసాదం కిందకి వాడకండి. కొబ్బరిలు కానీ బెల్లం కానీ ఏది కూడా తెలుసా మీరు స్వయంగా తింటాడు చూసుకోండి. మళ్ళీ ఏ ప్రసాదం కూడా ఎక్కదు. అమ్మవారికి మళ్ళీ నివేదించడానికి పనికిరాదు. పోసి మంచిగా ఒత్తులు వేయండి. ఇలా అలంకరించుకున్న తర్వాత దీపాన్ని పెట్టండి. ఆ జగదాంబిక జగన్మాత కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రజలందరికీ కూడా ఆ జగదీశ్వరి కరుణాకటాక్షాలు ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పెట్టిన తర్వాత నీట్గా పూలతో నేను అలంకరించుకుంటా. ఇలా అలంకరించుకోండి. ఒకవేళ కనుక ఇత్తడి పాత్ర అవకాశం లేదన్నప్పుడు తమలపాకు నీటిగాలకి ముగ్గు వేసి బియ్యాన్ని పోసి పెట్టండి. లేకున్నా తమలపాకు పెట్టి 3 కానీ 5 కానీ లవంగాలు పెట్టి పెట్టండి. ఆ జగదీశ్వరి మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పెట్టడం ద్వారా నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుందన్నమాట. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్క భక్తులు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. పూజ మాత జగదాంబిక జగన్మాత వారాహి అమ్మ అందరిపై కరుణా కటాక్షాలు విలచిల్లాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. సర్వజనాలలో అందరికి కూడా ఎలాంటి ఆరోగ్యపై సమస్య కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి ఆ జగదీశ్వరికి మనసు పూర్తిగా ప్రార్థించి ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాను. ప్రతి నిత్యం కూడా
ఆ జగదాంబిక జగన్మాత దగ్గర ఉన్న నిర్మాల్యం అంటే కనుక వేసే పువ్వులు అవన్నీ ఉంటాయి కదా, నీట్గా గౌరమ్మని ఫోటో కదలకుండా నీట్గా తీసి మళ్ళీ ప్రతినిత్యం కూడా మార్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా నిర్మాల్యం ఉండి అలాగే పూజా కార్యక్రమాలు జరిపించకూడదు. ఖచ్చితంగా నిర్మాల్యం మార్చుకోవాలి. ఈరోజు అమ్మవారికి పెట్టే తాంబూలానికి చీర, తాంబూలం సెట్టు మొత్తం. ఎందుకంటే ఇంకా ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారికి అవతారం కాబట్టి ఒక్కొక్క అమ్మవారికి, దుర్గాదేవికి మళ్ళీ లాస్ట్ రోజున పెడతాను. ప్రతినిత్యం మాత్రం వారాహిదేవికి ప్రతి ఒక్క వస్తువు కూడా సమర్పిస్తూ ఉంటా. మనం ఎలాగైతే అలంకరించుకుంటూ ఉంటామో ఆ ద్రవ్యాలన్నీ కూడా ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పేసి గృహం నందు, ప్రతి ఒక్క గృహం నందు కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని చేకూర్చాలని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటూ ఆ జగదీశ్వరికి ఇవన్నీ కూడా అందరి తరపున సమర్పిస్తూ ఉన్నా. శ్రీమాత్రే నమః. మీరు ఒకవేళ గనక పూజ జరిపించుకోలేని వారు ఎవరు ఉన్నా సరే మీ గోత్రనామాలు నాకు కామెంట్ రూపకంగా పెట్టండి. నేను ఖచ్చితంగా ప్రతినిత్యం కూడా మీ గోత్రనామాలపైతో అర్చన కార్యక్రమం, పూజా కార్యక్రమం జరిపిస్తూ ఉంటాను. ఎలాంటి ధనం ఆశించి మాత్రం కాదు. ఎవరు కూడా అపార్థం చేసుకోకండి. మీ శ్రేయస్సు కోరి మీ గోత్రనామాలతో నేను చేస్తూ ఉన్నా. ఇప్పుడు కొంతమంది గోత్రనామాలతో చేస్తూ ఉన్నాను. ఒకవేళ కనుక మీకు కూడా కనుక అవకాశం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ గోత్రనామాలను పంపించండి. శ్రీమాత్రే నమః.